ఫ్రెండ్స్ ఇదైతే మనకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. DFCCILకి సంబంధించి 642 ఎగ్జిక్యూటివ్ అండ్ MTSకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 18 జనవరి 2025 ఇంకా 16 ఫిబ్రవరి 2025 మిడ్ నైట్తో అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. 01/DR 2025కి సంబంధించి మనకి 23 నుంచి 27 వరకు అయితే విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్, అంటే ఏదైనా అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకునే దానికి 23 నుంచి 27 ఫిబ్రవరి వరకు అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. స్టేజ్ 1 స్టేజ్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్లో స్టేజ్ 1, ఇంకా ఆగస్టు 2025లో మనకి సెకండ్ స్టేజ్ అయితే ఉంటుంది. ఇంకా MTS ఏదైతే ఉన్నాయో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మనకి ఢిల్లీలో అక్టోబర్ లేదంటే నవంబర్ 2025లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా అదర్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడైతే మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఫీజుకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి SC ST PWD ఎక్సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదనమాట, 0 ఫీజు అన్ని పోస్టులకు కూడాను. ఇంకా కూడాను జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో UR OBC EWS క్యాండిడేట్స్ MTSకి ఒక 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి 1000 రూపీస్ అనమాట వీళ్ళు పే చేయాలి. అలాగే వేకెన్సీస్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ఒక 464 అయితే ఉన్నాయి. ఇంకా ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ టెలికామ్లో 75, ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్లో 64, ఎగ్జిక్యూటివ్ సివిల్లో 36, ఇంకా జూనియర్ మేనేజర్ ఫైనాన్స్లో 3 అనమాట. ఇవైతే ఉన్నాయన్నమాట. ఇంకా ఏజ్కి సంబంధించి మనకి 18 to 33 ఇయర్స్ అనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే MTSకి సంబంధించి 18 to 33, ఇంకా ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి 80 to 30 ఇయర్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. SC ST వాళ్ళు 5 ఇయర్స్, OBC వాళ్ళకి ఒక 3 ఇయర్స్, PWD క్యాండిడేట్స్కి సంబంధించి ఒక 10 ఇయర్స్ యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 జూలై 2025 మనం చెక్ చేసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 16 ఫిబ్రవరి 2025కి చెక్ చేసుకోవాలన్నమాట. జూనియర్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి CA లేదంటే CME అయితే కావాలి. ఇంకా ఎగ్జిక్యూటివ్ సివిల్, ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ లేదా ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ టెలికామ్కి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా లేదంటే BE BTech లేదంటే BSc ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్ట్రీమ్స్లో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక డిప్లొమాని ఇచ్చారు. అంతేకాకుండా మనకి BE BTech BSc ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో ఈ యొక్క బ్రాంచెస్లో వాళ్ళందరూ కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ బ్రాంచెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట డిప్లొమా లేదంటే BE BTechలో. అలాగే సిగ్నల్కి సంబంధించి కూడా మనకి చాలా ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో ఏదో ఒక దాంట్లో 60% మార్క్స్తో మీకు డిప్లొమా లేదంటే BE BTech లేదంటే BSc ఇంజనీరింగ్ చేసినా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇవి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి 10th క్లాస్తో పాటు 1 year CCAA అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో ఆ యొక్క అప్రెంటిస్షిప్ పూర్తి చేసుకొని 1 year అదే ఉంటే కనుక 10thతో పాటు CCAA అప్లై చేయొచ్చు. లేదంటే 10thతో పాటు మీకు ITI NCVT లేదంటే SCVT సర్టిఫికేట్ ఉన్నా కూడా 60% మార్క్స్తో మీరు MTSకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో MTSకి సంబంధించి మనకి 10thతో పాటు CCAA లేదంటే ITI అనమాట. 60% మార్క్స్ NCVT అయినా పర్వాలేదు, SCVT అయినా పర్వాలేదు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి మనకి PET అయితే నిర్వహించడం జరుగుతుంది. ఒక MTS వేకెన్సీస్కి మాత్రమే అనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నంలో అయితే స్టేజ్ 1 అయితే ఉంటుంది. స్టేజ్ 2కి సంబంధించి మనకి ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలో ఉంటుంది. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ MTSకి ఒక ఢిల్లీలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది అనమాట. టు రిజిస్టర్కి మొదట అయితే మనం రిజిస్టర్ అవ్వాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనం స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్అవుట్ అయితే చేయాలన్నమాట.
మ్యాండేటరీ ఫీల్డ్స్, ఇంకా లేటెస్ట్ బ్రౌజర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు అప్లికేషన్ పెట్టుకునే దానికి. ఇంకా కూడా డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మీ నేమ్ ఇవన్నీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ నేమ్ సర్నేమ్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా CBT ఎగ్జామ్కి మిమ్మల్ని అలౌ చేయరని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. చదువుకోవచ్చు మీరు. కిందకైతే రావాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జూనియర్ మేనేజర్ ఫైనాన్స్, ఇంకా ఎడ్యుకేటివ్, దీంట్లో కూడా సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అనమాట. వీటికి సంబంధించి ఎడ్యుకేటివ్కి సంబంధించి మనకి డిప్లొమా హోల్డర్స్, BE BTech, BSc ఇంజనీరింగ్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట ఆ యొక్క బ్రాంచెస్లో. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th పాటు CCAA లేదంటే ITI, NCVT లేదంటే SCVT ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ పోస్ట్ కోడ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. మీ యొక్క నేమ్ అనమాట ఇక్కడ 10th క్లాస్ అంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్, ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మిస్టేక్స్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ అనమాట. ఇంకా కూడా ఇక్కడ మనం ఈమెయిల్ ID, యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ID ఎంటర్ చేసి సెకండ్ టైం ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. జనరేట్ OTP అనాలి. OTP వస్తుంది, వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్ OTP అంటే మనకి ఇక్కడ క్యాప్చా అడుగుతుంది అనమాట. అథెంటికేషన్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీకు OTP వస్తుంది. ఫ్రెండ్స్ మన ఈమెయిల్ IDకి అయితే OTP పంపడం జరుగుతుంది. ఎంటర్ చేయాలి. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకో, రాకపోతే రీసెంట్ అంటే వస్తుంది అనమాట. తర్వాత అగ్రీ అనాలి. అనిన తర్వాత క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత రీవెరిఫై అనే బటన్ ఉంది, దీన్ని మీకు క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రీవెరిఫై అంటే ఇక్కడ 4 కాలమ్స్ వచ్చాయి అనమాట. పోస్ట్ నేమ్ మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారు, క్యాండిడేట్ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID ఇవన్నీ మీరు ఇప్పుడు ఎంటర్ చేశారు. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా మిస్టేక్స్ లేకుండా అని చెప్పేసి ఇక్కడ మీరు చెక్ చేసుకోమని చెప్పేసి ప్రాంప్ట్ వచ్చిందనమాట. సపోజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ కరెక్ట్ అయితే టిక్ ఆన్ చేయాలి. మీ నేమ్ కరెక్ట్ అయితే టిక్ ఆన్ చేయాలి. అలాగే ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ కనుక అన్ని కరెక్ట్గా ఉంటే అన్ని టిక్ చేసి రీవెరిఫై అనే బటన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తర్వాత మనం మార్చుకునే అవకాశం అయితే ఉండదు. అప్లికేషన్ డీటెయిల్స్ మాత్రం మనకి తర్వాత కొన్ని డేస్ ఇచ్చారు. ఆ డేస్లో మీరు లాగిన్ అయిపోయి మోడిఫై చేసుకోవచ్చు అనమాట ఎడిట్ విండోలో. కానీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మాత్రం జాగ్రత్తగా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ప్లీజ్ వెరిఫై సెలెక్టెడ్ ఎంటర్డ్ వాల్యూ ఫర్ అన్చెక్డ్ ఫీల్డ్స్ అండ్ ఇఫ్ సెలెక్టెడ్ ఎంటర్డ్ వాల్యూ ఇస్ కరెక్ట్ దెన్ ప్లీజ్ చెక్ బిల్. సో మనం చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే రీవెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు అన్ని టిక్ చేసి సబ్మిట్ అనే బటన్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట. సో సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ తర్వాత ప్రైవసీ నోటీస్ వచ్చింది, అగ్రీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక అలర్ట్ అయితే వచ్చిందనమాట, దీన్ని కూడా ఓకే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకొక క్యాప్చా అడుగుతుంది అనమాట. ఇక్కడ క్యాప్చా బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. అగ్రీ అనాలి. తర్వాత ఓకే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అనమాట. మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట మీరు ఎక్కడన్నా. తర్వాత వచ్చేసరికి మనం ఇక్కడ గో టు అప్లికేషన్ అని ఉంటుంది అనమాట. దీన్ని క్లోజ్ చేసుకొని గో టు అప్లికేషన్ అంటే మీరు అప్లికేషన్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ ఫామ్లోకి ఎంటర్ అయితే అయ్యామన్నమాట. 4 ట్యాబ్స్ అయితే ఇచ్చారు మనకి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్ అనమాట, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, జనరల్గా ఏమైనా ఉంటే ఎంటర్ చేసుకోవడానికి మనకి అలా ఇస్తారనమాట. సో డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకుని పేమెంట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇలాగ 4 ట్యాబ్స్ అయితే ఉన్నాయి. మొదటి ట్యాబ్లో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి అప్లికేషన్ నెంబరు, పోస్ట్ని మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా వచ్చింది. జెండర్ మేలా ఫీమేలా, ట్రాన్స్జెండర్ ముగ్గురు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట 1 జూలై 2025కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ MTS వేకెన్సీస్కి సంబంధించి 18 to 33 ఇయర్స్ అనమాట. 1/7/2025కి. మిగతా వాటికి అయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. OBC NCL వాళ్ళకి ఒక 3 ఇయర్స్, అలాగే SC ST వాళ్ళకి ఒక 5 ఇయర్స్, PWD క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అనమాట ఎలిజిబుల్ అయితే అవుతుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకో. ఇక్కడ ఏజ్ చూపిస్తారు 1 జూలైకి చెక్ చేసుకోవచ్చు అనమాట, కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. అలాగే మీకు కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. OBC NCL, SCనా, STనా, ఇంకా EWS, UR సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ కిందకు వచ్చేస్తే మీ నేమ్ కనపడుతుంది, ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి.
10th మెమోస్ వాటి ప్రకారం. ఇంకా కూడా మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. అలాగే మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, వీడోనా, డైవర్స్డ్, ఇంకా జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిలీజియన్, మీ రిలీజియన్ ఏదైతే ఉందో హిందూ, ముస్లిం అన్నీ వస్తాయి అనమాట. లేని ఏదైనా ఉంటే అదర్స్ తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చింది. మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే పుట్టుమచ్చలు అనమాట, మోల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది. ఇక్కడ మనం అంటే విజిబుల్ మోల్స్ అనమాట, ఎక్కడికైనా మనం ఈజీగా కనపడేది అది మాత్రం మీరు ఇక్కడ ఒకటి ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి దీనికి సంబంధించి స్టేజ్ 1, 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి స్టేట్, ఆ సిటీ, మీరు ఏ స్టేట్లో ఏ సిటీలో మీరు ఎగ్జామ్ రాయాలనుకున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎక్కడ, సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మీకు విశాఖపట్నం మాత్రమే వచ్చింది. అలాగే తెలంగాణ ఇస్తే మీకు ఒక హైదరాబాద్ మాత్రమే వస్తుంది అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఇంకా థర్డ్ ఆప్షన్ మీ ఇష్టం వచ్చింది, మీకు ఎక్కడ రాయాలనుకుంటే ఎగ్జాము అక్కడైతే మీరు ఇచ్చుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. సపోజ్ ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సెకండ్ స్టేజ్కి సంబంధించి మనకి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై అనమాట. మీకు ఏది కావాలంటే అది 3 ఆప్షన్స్ సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఎంటీఎస్కి సంబంధించి పెట్ ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట. వెయిట్ లిఫ్ట్ చేయాలి, అలాగే రన్నింగ్ కూడా కొంచెం ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మేము లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో, అక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఎంటీఎస్కి మాత్రమే అదైతే ఉంటుంది అనమాట, అది మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు అనమాట. సో అది మాత్రం మనకి ఢిల్లీలో కండక్ట్ చేస్తారు. ఇక్కడైతే ఒకటే ఆప్షన్ కాబట్టి ఇక్కడ ఇవ్వలేదన్నమాట, మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అంటే DFCCIL ఈ యొక్క ఆర్గనైజేషన్లో మీరు ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే రెగ్యులర్ ఎంప్లాయీగా వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, అదర్స్ నో పెట్టాలి. సేవ్ నెక్స్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్ ఏంటంటే కమ్యూనికేషన్ డీటెయిల్స్, అంటే అడ్రస్ డీటెయిల్స్ అనమాట. కరస్పాండెన్స్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మీ అడ్రస్లో నుంచి డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఏదైతే ఉంటాయో ఆ నెంబర్ ఫస్ట్ కాలంలో, అలాగే స్ట్రీట్ ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత కంట్రీ ఇండియా ఒకటే వస్తే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఏంటా మీ స్టేట్లో మీకు అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి, ప్రాబ్లం అయితే లేదు. లాస్ట్లో అదర్స్ అనేది ఒక ఆప్షన్, అది సెలెక్ట్ చేసుకొని మీరు మీ యొక్క కొత్త డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఎస్ అంటే సరిపోతుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫిల్ అవుతాయి, లేకపోతే అవి కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు ఇలాగనమాట. ఇంకా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నేను MTS పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు 10th క్లాస్ డీటెయిల్స్ మనం తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. దాంతోపాటు CCAA లేకపోతే ITAకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం తప్పనిసరిగా ఎంటర్ చేసుకోవాలి. పైన ఏమో 10th క్లాస్కి సంబంధించి, కింద వచ్చేసరికి మినిమం 1 year CCAA అనమాట, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, లేదంటే 1 year ITI ఏదైతే ఉందో SCVT లేదంటే NCVT ఈ యొక్క MTS వేకెన్సీస్కి సంబంధించి. మిగతా వాటికి సంబంధించి డిప్లొమా లేదంటే BE BTech BSc ఇంజనీరింగ్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు, అది ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. 10th ఇంటర్ డిగ్రీ లేదంటే 10th డిప్లొమా డిగ్రీ అలా కూడా వస్తాయి. మీరు సెలెక్ట్ అయితే చేసుకొని మీరు ఈజీగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే పార్ట్ టైమ్ కరస్పాండెన్స్ కోర్సెస్ కొంతమంది చేసి ఉంటారనమాట, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే మనకి అవి అయితే మనకి రికగ్నైజ్డ్ అయితే ఉండాలన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే దానికి సంబంధించినటువంటి స్టాట్యూటరీ బాడీస్ ఇక్కడ నోట్ ఇచ్చారనమాట, చదువుకోవచ్చు అనమాట. మీరు మన AICTE లేకపోతే UGC ఆ యొక్క వాటి నుంచి మీకు రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతాయి. రికగ్నైజేషన్ లేనివైతే కనుక మనకి ఎలిజిబుల్ కాదనమాట. 10th క్లాస్కి సంబంధించి బోర్డు, ఏ బోర్డులో చదువుకున్నారు, 10th ఏ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు, 10th ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజీ నేమ్ అనమాట, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు 10th క్లాస్ అనమాట. ఇంకా పర్సంటేజ్ సిస్టమా CGPA సిస్టమ్, సపోజ్ CGPA సిస్టమ్ అయితే కనుక ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, టోటల్ గ్రేడ్ ఎంత ఎంటర్ చేసుకోవాలి. పర్సంటేజ్ కూడా మీరే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ వేసుకొని ఇది వేస్తే మీకు వస్తుంది, లేకపోతే మల్టిప్లై చేసుకుని వేసుకోవాలి. లేదంటే పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక టోటల్ మార్క్స్ ఎంత
మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎంత, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అలాగే మనకి ఐటీఏ లేదంటే CCIకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. CCI ఇస్తే కనుక మీరు 1 ఇయర్ లేకపోతే మోర్ దాన్ 1 ఇయర్, 1 సంవత్సరం CCI అప్రెంటిస్ చేస్తుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. 1 కన్నా ఎక్కువ సంవత్సరాలు మీరు CCI అప్రెంటిస్ చేస్తుంటే 2 ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఇన్స్టిట్యూట్ నేమ్, ఎక్కడ మీరు ఆ యొక్క CCI చేశారు, యూనివర్సిటీ నేమ్ ఏంటి, అలాగే డేట్ ఆఫ్ పాసింగ్, కంప్లీషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అది, అలాగే పీస్ యాక్ట్ ఫాలో, పర్సంటేజ్ సిస్టమా, గ్రేడ్ సిస్టమ్, మీకు ఎన్ని మార్క్స్ ఇచ్చారు వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. లేదా ఐటీఐకి సంబంధించి అయితే కనుక 1 ఇయర్ కోర్సు లేకపోతే 1 ఇయర్ కన్నా ఎక్కువ ఐటీఐ కోర్స్ చేశారా, ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, ఎక్కడ చేశారు అనేది ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ అనమాట, లేదంటే SCVTనా NCVTనా అవి ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది కూడాను ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పర్సంటేజ్ సిస్టమా లేకపోతే CGPA సిస్టమా, పర్సంటేజ్ అయితే కనుక మీకు మార్క్స్ అనమాట, ఎన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, ఎంటర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీరు కరెంట్లీ ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక ఏదైనా జాబ్ పెట్టాలన్నమాట. పెడితే కనుక కంపెనీ నేమ్, ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదు, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి 3 టాప్స్ అయిపోయాయి, అంటే అన్ని గ్రీన్ కలర్ వచ్చాయి, అంటే మనం ఎంటర్ చేసేసామన్నమాట. ఇది లాస్ట్ స్టెప్లో అయితే ఉన్నామో ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చిన్న టూల్ టిప్ ఉందన్నమాట, దీని మీదకి మీరు కనుక మౌస్ మూవ్ చేస్తే మీకు ఒక టూల్ టిప్ పైన వస్తుంది, చదువుకోవచ్చు అనమాట. మన ఫోటోగ్రాఫ్ అనేది 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకొని 50 to 80 KB మధ్య JPG ఫార్మేట్లో లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ ఫోటో నీట్గా కనపడేటట్టుగా బ్యాక్గ్రౌండ్ వైట్ లేదంటే కొంచెం లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా, ఫేస్ బాగా కనపడేలాగా, వేరే ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా చక్కగా మీ ఫోటో ఉన్నది మాత్రం మీరు ఇక్కడ అప్లోడ్ అయితే ఒక నోట్ అయితే వచ్చి చదువుకోవచ్చు అనమాట. సిగ్నేచర్ కూడా మీరు 80 KB వరకు JPG ఫార్మేట్లో అప్లోడ్ అయితే అలా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనమాట, 80 KB వరకు JPG లేదంటే PDF ఫార్మేట్ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ షీట్ ఏదైనా పర్వాలేదు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ సైజ్ వచ్చేసరికి మనకి 1 MB వరకు అలౌ చేస్తారు, JPG లేదంటే PDFలో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే CCIA సర్టిఫికేట్ లేదంటే ITI సర్టిఫికేట్, ఇంకా BE BTech డిప్లొమా హోల్డర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, ఇంకా కేటగిరీ సర్టిఫికేట్, OBC అండ్ NCL మీరు సెలెక్ట్ చేసుకుంటే OBC NCL సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి, వ్యాలిడ్గా ఉన్నది. అలాగే EWS వాళ్ళు, అలాగే SC ST వాళ్ళు, అలాగే PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నటువంటిది అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫీజు అయితే వస్తుంది ఉన్న వాళ్ళకి, SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదనమాట, 0 ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఈ ఆప్షన్ ఉండదన్నమాట. మీరు డైరెక్ట్గా ఇవన్నీ టిక్ ఆన్ చేసేసి సబ్మిట్ చేసేస్తే SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ సరిపోతుంది. ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు అనమాట, క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఎంటర్ చేసేసి ప్రివ్యూ చెక్ చేసుకొని అన్ని మిస్టేక్స్ ఏదైనా ఉంటే బ్యాక్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఫీజు ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్ అనాలి. ఫ్రెండ్స్ మన ఇక్కడ బ్రౌజ్ అన్నాం అనమాట, బ్రౌజ్ అంటే ఫోటో మీద మన క్లిక్ హియర్ టు అప్లోడ్ అని ఉంది, ఇక్కడ డ్రాప్ అండ్ డ్రాగ్ చేసుకోవచ్చు. సపోజ్ డెస్క్టాప్ మీద ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పడేయచ్చు అనమాట, పట్టుకొని డ్రాప్ అవుతుంది, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. లేదంటే కనుక ఇక్కడ క్లిక్ చేస్తే ఫైల్ అడుగుతుంది, ఎక్కడ ఉన్నది అనేది ఆ ఫైల్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ వస్తున్నాయి, 50 to 80 KB మధ్య JPG ఫార్మేట్లో 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఈ విధంగా మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనం అన్ని అప్లోడ్ చేస్తే టిక్ ఇలా వస్తుంది అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. సపోజ్ సిగ్నేచర్ ఉందనుకో, కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా, మీ ఫొటోస్ అప్లోడ్ సక్రమంగా అప్లోడ్ చేశారు, ఫోటోకి సిగ్నేచర్కి ఫోటో అప్లోడ్ చేసి అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేసి జాగ్రత్తగా అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీరు ఫీజు పే చేయాలి కాబట్టి ఇక్కడ ఆన్లైన్ కానీ వెళ్ళొచ్చు, ఆన్లైన్ అనాలి, ఇవన్నీ టిక్ ఆన్ చేయాలి, ప్రివ్యూ క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రివ్యూ అనాలి. ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్స్ కూడా మార్చుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ మనకి ఓకే బటన్ ఉందన్నమాట, ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఉందన్నమాట, సబ్మిట్ చేసుకోవాలి. సో మనం ప్రివ్యూ చెక్ చేసుకున్నాము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ కూడా చేసుకున్నాం, మళ్ళీ వచ్చాము, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకున్నప్పుడు సబ్మిట్ అయితే చేస్తున్నాము. నెక్స్ట్ అగ్రీ ఉంటుందన్నమాట, మనం అగ్రీ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుందన్నమాట, ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ తర్వాత ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అనమాట, లాగిన్ ఫామ్ ఉంటుంది, ఇక్కడ మనకి ఎంటర్ యూజర్ ఐడి మీకు మెయిల్కి వస్తుంది అనమాట, మీరు అక్కడ
రిజిస్టర్ అవ్వగానే పాస్వర్డ్ కూడా వస్తుంది. ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా మీ యొక్క పాస్వర్డ్ కనుక ఫర్గాట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు పాస్వర్డ్. ఇది ఫ్రెండ్స్ మనకి డిఎఫ్సిసి ఐఎల్కి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఎంటీఎస్ 642 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఏదైనా అప్లికేషన్ ఫామ్లో కనుక మిస్టేక్స్ ఉంటే 23 నుంచి 27 ఫిబ్రవరి 2025 మధ్య మీరు లాగిన్ అయ్యి డీటెయిల్స్ అయితే మార్చుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మారవు, మిగతావన్నీ మారుతాయి, చేసుకోవచ్చు.